వెల్కమ్ టు యాత్ర విత్ శ్రీధర్ కృష్ణదాస్. ఈరోజు యాత్రలో భాగంగా కాఠ్మండూలోని డోలేశ్వర్ మహాదేవ్ మందిరంలో ఉన్నాము. ఇప్పుడు డోలేశ్వర్ మహాదేవ్ దర్శనానికి వెళ్తున్నాం. చార్ధామ్లో కేదార్నాథ్ దర్శనం చేసుకున్న వాళ్ళు మహాదేవుడి యొక్క వెనుక భాగం మాత్రమే దర్శనం అవుతుంది. ఎవరైతే ఈ కాఠ్మండూలోని డోలేశ్వర్ మహాదేవి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పూర్తి శివుడి యొక్క దర్శనం భాగ్యం అవుతుందన్నమాట. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఎప్పుడైతే వాళ్ళ యొక్క పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలని హిమాలయాలకు వచ్చారో అప్పుడు శివుని కలుద్దామని ప్రయత్నిస్తారు. శివుడేమో పాండవులకి దూరంగా తను దాచుకుంటూ ఉంటే ఒకరోజు ఎద్దు రూపంలో భీముడికి చిక్కిపోయాడు. పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు పర్వతంలోకి చచ్చుకొని పోయాడు. వెనుక భాగాన్ని పట్టుకుంటాడు భీముడు. ఆ వెనుక భాగమే మనం కేదార్నాథ్లో దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఆ ముందు భాగము ఏదైతే ఆ శివుడి యొక్క ముందు భాగం ఉందో ఈరోజు దర్శనం చేసుకోబోతున్నాము. డోలేశ్వర్ మహాదేవ్కి జై. కేదార్నాథ్ హిమాలయాలకు అవతల సైడ్ ఉంది, డోలేశ్వర్ మహాదేవ్ హిమాలయాలకి యువతల సైడ్ ఉంది. మరి అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే కాఠ్మండూలో పశుపతినాథ్ దర్శనం చేసుకుంటే సంపూర్ణం అవుతుందని అనుకుంటారు. కాకపోతే కేర్ ఆఫ్ అడ్రస్ కాఠ్మండూ కాబట్టి అందరూ అలా అనుకుంటారు. కానీ నిజంగా భగవంతుడి యొక్క ముందు రూపము ఈ డోలేశ్వర్ మహాదేవ్లో ఉంది. ఎప్పుడైతే ఈ డోలేశ్వర్ మహాదేవి దర్శనం చేసుకుంటామో అప్పుడు సంపూర్ణం అవుతుంది.